ఎందరో జీవితాల్లో అపాయం సంభవించకూడదని ఆశపడుతున్నారు, అందరూ ఆశిస్తున్నాం. ఎవరు కూడా అపాయంలో పడాలని ఆశించే వాళ్ళే ఉండరు. అపాయంలో ఉపాయం కావాలని, అపాయంలో తప్పించబడాలని, ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తానని ప్రభు. ఆపత్కాలంలో విడిపించే దేవుడు మన దేవుడు. అయితే లేఖనాల్లో గమనించండి, మధ్య ఉన్నప్పుడే అపాయం నుండి తప్పించబడతాం. ఎవరుండాలి మన మధ్య? ఎవరుండాలి మన మధ్య? యెహోవా మీ మధ్య ఉన్న ఎడల మీకు ఏ అపాయము రాదు. మధ్య ఉండడం ఏంటి? మూలన ఉండడం ఏంటి? మధ్య చేయి తిప్పండి. హీ వాంట్స్ టు బీ ఇన్ ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్. మన బ్రతుకులో సెంటర్ ప్లేస్లో ఆయన ఉండాలని కోరుతున్నాడు. కీప్ గాడ్ ఇన్ ద సెంటర్. ఇల్లంతట్లో ఆ సెంటర్లో ప్రభు ఉండాలి. నీ హృదయం అంతటి సెంటర్లో ప్రభు ఉండాలి. నీ ఇంటిలో ఆయన ఉండాలి, నీ జీవితంలో ఆయన ఉండాలి. ఆ సెంటర్ ప్లేస్ అనేది ప్రభుకి ఇవ్వాలి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు మూల నుండే దేవుడు కాదు, మధ్య నుండే దేవుడు. మధ్య నుండినప్పుడు ఆయన రక్షిస్తాడు. ఆ మధ్య స్థలం దేవునికి ఇవ్వాలి మనం. ఆ సెంటర్ ప్లేస్. హూ ఈజ్ ఇన్ యువర్ సెంటర్ ఆఫ్ యువర్ హార్ట్? నీ హృదయంలో ఆ మధ్య స్థానాన్ని ఎవరు తీసుకున్నారు? నీవు కూడా ప్రభుని ఒక మూలను పెడుతున్నావా? మన చిత్తము కొంతవరకు ఉపయోగపడుతుంది, దేవుని చిత్తము పర్ఫెక్ట్గా నడిపిస్తుంది. అందుకే దేవుడిని మధ్యలో కలిగి జీవించు. కీప్ గాడ్ ఫస్ట్, కీప్ గాడ్ ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుడిని హృదయం మధ్యలో పెట్టుకో. ఈ మాట పాత నిబంధనలు మీరు చదివితే దేవుడైన ప్రభు మోషేతోనూ అహరోనుతోనూ అక్కడ ఇజ్రాయెల్ సమాజంతో చెప్పాడు, మీరు టెంట్లు వేసుకోండి, కానీ నా కొరకు ఒక టెంట్ వేయండి. మీ దేవుడైన నేను మీతో తోడుగా ఉండి మిమ్మల్ని కాపాడి నడిపించాలి అంటే ఆ మధ్యలో నాకు టాబర్నకల్ ఏర్పాటు చేయండి. నేను ఆరాధించబడేటువంటి ఆ స్థలము ఆ పేటకు మూల ఉండకూడదు, మీ పాలెంలో మధ్యలోనే ఉంటానన్నాడు. మర్రి చెట్టు కింద ఉండే దేవుడు కాదు, చెట్ల కింద ఉండే దేవుడు కాదు, గోడల మీద ఉండే దేవుడు కాదు. ఈయన గోడల మీద ఉండడు, చెట్ల మీద ఉండడు. ఈయన ఎక్కడుంటాడంటే నీ హృదయంలో ఉంటాడు. హృదయ గోడల్లో ఉంటాడు. హృదయంలో ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. చుట్టూ టెంట్లు వేసుకునే వాళ్ళు ఇజ్రాయేలీలు. మధ్య భాగం అంతా దేవునికి అప్పగించేవారు. ఆ మధ్య ప్లేస్ అంతా, సెంటర్ ప్లేస్ అంతా దేవుని సన్నిధి ఉండాలని ఆ ప్రత్యక్ష గుడారానికి స్థలం వదిలేసిన తర్వాతే టెంట్లు వేసుకునేవాళ్ళు. 12 గోత్రాలు, 12 ట్రైబ్స్, 12 గోత్రాలు కరెక్ట్గా లెక్కలు కట్టుకొని వాళ్ళు టెంట్లు వేసుకుని వారి భార్య బిడ్డలు అందరూ నివసిస్తున్నప్పుడు మధ్యలో సెంటర్ భాగానికి వచ్చేసరికి అక్కడ ఊరు పెద్ద, గ్రామ పెద్ద, పంచాయతీ కాదు, అక్కడ దేవుని సన్నిధి. ప్రత్యక్ష గుడారంలో షెకినా గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమ దిగి వస్తుండేది. రాత్రి వేళ వారిని కాపాడుటకు అగ్నిస్తంభంలోను, పగటి వేళ మేఘస్తంభంలోను దేవుడు వారిని నడిపించాడట. ఎప్పుడు? మధ్యలో దేవుడిని వారు కలిగి ఉన్నప్పుడు. ఆ మధ్యస్థానాన్ని ఎప్పుడైతే దేవునికి ఇచ్చారో రాత్రంతా వాళ్ళ జీవితాల మీదకి కీడు రాకుండా అగ్నిస్తంభం ఉండేది. ఏమిటంటే అగ్నిస్తంభం వల్ల ప్రయోజనం ఏంటి? వింటర్లో బాగా చలేస్తున్నప్పుడు హీటర్ పెట్టుకుంటారు. ఎంతమంది గుర్తుంది? చేయొద్దని హీటర్ ఆన్ చేస్తారు. ఏంటి ఆ హీటర్ ఏమిస్తుంది? వేడినిస్తుంది. ఒకటి అగ్నిస్తంభం వల్ల వీళ్ళందరి పాలల్లోకి ఆ చల్లదనం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, జలుబులు రొంపలు రాకుండా, దగ్గులు ఆస్తమా రోగులు కాకుండా రాత్రంతా అగ్నిస్తంభం మండుతుంది. చక్కని వెచ్చనితనం, అంతేకాకుండా వెలుగు, రాత్రి వెలుగు. రెండవది, శత్రువులు వీళ్ళని అటాక్ చేయాలని వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో శత్రువులకు దూరం నుండి చూస్తున్నప్పుడు ఏం కనబడేది? అక్కడ మండుతున్న ఒక పెద్ద స్తంభం. దాన్ని గమనించగానే ఎవడైనా ముందుకు రాగలడా? గట్టిగా చెప్పండి. ఒకళ్ళు వస్తే ఏమవుద్దు అనుకుంటాడు? మాడి మసైపోతాం రా నాయన అని చెప్పి అగ్నిస్తంభం దగ్గరికి వచ్చేవారు కాదు. అప్పుడు వీరు సురక్షితంగా కాపాడబడేవారు. మధ్యస్థానాన్ని ఎప్పుడైతే దేవునికి ఇచ్చారో రాత్రంతా, ప్రతి రాత్రి కాపాడడానికి దేవుడు అగ్నిస్తంభంలో వారికి తోడుగా ఉన్నాడు. అలాగే క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, క్రీస్తును కేంద్రంగా కలిగిన ఇల్లు, జీవితము, సంఘము వాక్యాన్ని కలిగి ఉంటారు. వాక్యముకు ప్రాధాన్యత ఇస్తారు. స్వస్థతలు, విడుదల, దెయ్యాలు వెలుగొట్టడము, ఇవన్నీ కూడా రక్షింపబడిన దేవుని బిడ్డలరా, రక్షణలోకి వచ్చేసావు, నువ్వు దేవునితో నడుస్తున్నావు, నీ యాత్ర ప్రారంభించబడింది. ఇప్పుడు నీకు ఇవి కాదు, ఇప్పుడు ప్రభు నీకు కావాలి, ప్రభుతో నువ్వు నడవాలి. నీ ఇంట్లో సమాధానం లేదంటే నీ ఇంట్లో ఎవరున్నారో చెక్ చేసుకో. మీ ఇంట్లో టీవీ పెట్టుండి ఆ టీవీ పెట్టిలో సినిమాలు, సీరియళ్ళు ఉంటే నీ ఇంట్లో సమాధానం ఉండదు. ఎందుకంటే ఆ సీరియల్ చూస్తున్నావు, ఆ కన్నీరు, ఈ కన్నీరు, ఏట్లో కన్నీరు, నీ బతుకంతా కన్నీరు, నీ ఇంట్లో కూడా కన్నీరే.
ఒకవేళ నువ్వు సినిమాలు చూస్తుంటే సినిమాల్లో ఏముంది? కామ, క్రోధ, మద, మత్సరం. కనుక నువ్వు ఏది కేంద్రం కలిగి ఉన్నావు? సినిమా కేంద్రంగా కలిగి ఉన్నావా? అది నీ జీవితాన్ని ఏలుబడి చేస్తుందా? అది సంథింగ్ రాంగ్. నువ్వు ఎక్కడో మిస్ అవుతున్నావు. ఆ సమాధానాన్ని పొందలేవు. ప్రభు నీ మధ్యలో ఉంటే దైవిక నడిపింపు ఉంటుంది. దేవుడు మన మధ్యలో ఉంటే ఆయన మనల్ని నడిపిస్తాడు. నీ మార్గములు సరళమవుతాయి. ప్రభుని నీ హృదయంలో కలిగినాడు. లివ్ ఎ గాడ్ సెంటర్డ్ లైఫ్, క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, నాట్ ఎ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్. ఓకే, ఎవ్రీడే ప్రే దట్. అనేకమైన ప్రమాదాలు వస్తూ ఉంటాయి, కానీ ప్రభు మన మధ్యలో ఉంటే కీడు సంభవించదు. కీడు వచ్చినా కీడును మేలుగా మారుస్తాడు. ఇబ్బందులు వచ్చినా వాటిలో జయమిస్తాడు నీకు. ఈ లోకంలో భయపడే పరిస్థితులు చాలా ఉంటాయి. ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. మానవ జీవితము రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న వాహనం వంటిదట. రోడ్డు మీద ప్రయాణం చేసే వాహనంతో మన జీవితం పోల్చడం ఏంటి? రోడ్డు మీద మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గం అంతటా సరళంగా ఉంటుందా? కొన్ని అడ్లు ఆటంకాలు వస్తాయా? రైట్. రోడ్డు మీద ఇప్పుడే ప్రారంభించారు ఒక వాహనం మీద. వెళ్తూ ఉండగా ఒకే స్పీడ్లో వెళ్ళగలరా? ఒకే స్పీడ్తో వెళ్ళలేరు. అలాగే వెళ్తూ ఉండగా స్పీడ్ బ్రేకర్లు వస్తాయా? అంటే నీ స్పీడ్ని ఏం చేస్తాయి? అవి బ్రేక్ చేస్తాయి. నువ్వు చాలా స్పీడ్గా వెళ్ళాలనుకుంటున్నావు, కానీ స్పీడ్ బ్రేకర్ బ్రేక్ చేసి అది క్షేమమే. కొన్నిసార్లు మనం అతివేగంగా వెళ్తున్నప్పుడు దేవుడు బ్రేక్ చేస్తాడు, మనల్ని అక్కడ ఆపుతాడు. అది మనకు క్షేమం. లేదంటే అతివేగంగా వెళ్ళి ఏ లారీ కిందకో ఏ బస్ కిందకో బ్యాప్టిజం తీసుకోకుండా వెళ్ళిపోకుండా హాని కలగకుండా దేవుడు మనకు బ్రేకింగ్ అనేది పెట్టాడు. నీవు వెళ్తున్న వాహనానికి స్పీడ్ బ్రేకర్లు ఎదురొచ్చినా, ఒకవేళ ఎదురు వెళ్తున్న వెహికల్ నీకు అడ్డుగా వచ్చినా, మనుషుల్ని ఆపినా, ట్రాఫిక్ కానిస్టేబుల్ నిన్ను ఆపుతున్నా, ఒకవేళ ట్రాఫికే నిన్ను ఆపివేసినా, ఎన్ని హెచ్చు తగ్గులు అడ్లు ఆటంకాలు వచ్చినా నీ ప్రయాణాన్ని ఆపొచ్చా? ఎన్ని ఆటంకాలన్నా రాని, నీవు అనుకున్న గమ్యానికి చేరేంత వరకు నువ్వు డ్రైవ్ చేస్తూనే ఉండాలి, వెళ్తూనే ఉండాలి. గమ్యం చేరేదాకా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్లు వచ్చినా, ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వచ్చినా, ఎంత అప్ అండ్ డౌన్స్ వచ్చినా, ఆఫ్ రోడ్ అయినా ఆన్ రోడ్ అయినా సాగిపోతూనే ఉండు. గమ్యం చేరేదాకా వెళ్తూనే ఉండు. అనుదినం ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించి, ప్రభువా నా మధ్య నువ్వు ఉండాలి, నా పిల్లల మధ్యలో నువ్వు ఉండాలి, నా కుటుంబంలో నువ్వు ఉండాలి, నేను చేసే పనిలో మీరు ఉండాలి, నా ఉద్యోగంలో మీరు ఉండాలి, నా పనులన్నింటిలో మీరు ఉండాలి. ప్రభువా నిన్ను మధ్య కలిగి ఉండే జీవితం మాకు కావాలన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? Some people are living a self-centered life. Some people are living a money-centered life. Some people are living a world media-centered life. But people, those who live God-centered life, they will have full of peace. సమాధానం కలిగి ఉంటారు. సో ధనము కేంద్రంగా కలిగి కొందరు జీవిస్తారు. కొందరేమో లోక సంబంధమైన మీడియానే కేంద్రంగా కలిగి జీవిస్తారు. మరికొందరు వ్యర్థమైన వాటిని కేంద్రంగా కలిగి జీవిస్తారు. మనము క్రీస్తుని కేంద్రంగా కలిగి జీవించాలన్నది దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అంతవరకు ప్రభుని నిలబెడతాడు, పరలోక రాజ్యం చేరుస్తాడు.